ఇక కరీంనగర్ జిల్లాలో పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అనిల్, కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5:30కే మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు ఇప్పుడు అసలైన పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. చూడొచ్చు, మనం కరీంనగర్ ముకరంపురలోని ఉర్దూ మీడియం హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ ఉర్దూ మీడియం హై స్కూల్ దగ్గర ఉదయమే చాలామంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరారు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎండాకాలం తీవ్రత కావచ్చు, తర్వాత ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఒకసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర టెంట్లు వేయడం కావచ్చు, తర్వాత కూలర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత వృద్ధుల కోసము వీల్ చైరు, తర్వాత ఒక ఆటో ప్రత్యేకంగా ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతే కనుక వాళ్ళ కోసం ఒక ఆటో లాంటిది కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 17,97,150 మంది కరీంనగర్ లోక్సభ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. గత 2019 ఎన్నికల కనుక చూస్తే పర్సంటేజ్ 69.4% మాత్రమే నమోదైంది. కానీ ఈసారి పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావడానికి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు పబ్లిసిటీ కూడా చేశారు. ముఖ్యంగా ఇక్కడ మైనారిటీలు ఎక్కువగా ఉండే ఈ పోలింగ్ కేంద్రంలో ఉదయమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేది చూడవచ్చు. ఇక్కడ చాలామంది వచ్చి క్యూ లైన్లో నిలబడి తమ 12 రకాల గుర్తింపు కార్డులు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఓటు వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చాలామంది వచ్చారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను ముకరంపుర, కరీంనగర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఓటు హక్కు? నేను 5-6 సంవత్సరాలు నడుస్తాను. మార్నింగే వచ్చారు, ఏదైనా పని ఉందా? ఎట్లా వెళ్ళాలనా? మార్నింగ్ ఉంది, తర్వాత పని బయట పని మీద వెళ్దామని. ఓకే సార్, ఎట్లా ఉంది సార్ పోలింగ్ కానీ ఇదంతా అరేంజ్మెంట్స్? We are expecting more polling. So because since morning this rush is there and people are rushing to cast their vote. So anyhow the percentage of polling will be improved. ఓకే, ఎండాకాలం భయపడ్డాం, మార్నింగ్ అంతా చల్లగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ వై అందు కాబట్టి అందరూ వచ్చినారు. ఓటింగ్ ఫస్ట్ మాది బాధ్యత అని అందరూ, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, అందుకే అందరూ వచ్చి ఇది వాళ్ళ బాధ్యత కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరే కంచెలు వచ్చారు సార్? ముకరంపురం నుంచి. ఏం పని చేస్తారు? నేను ఇంజనీర్. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అధికారులు ఏమైనా ప్రచారం చేశారా? మీ దగ్గర ఎట్లా ఉంది? మీ దగ్గర దీని గురించి ఓటు కంపల్సరీ వేయాలని చెప్పి అధికారులు ప్రచారం చేశారు కదా, మీ దగ్గరకు వచ్చి కంపల్సరీ ఓటు వేయాలన్న ప్రచారం ఏమైనా జరిగిందా? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను? మంచిగానే ఫీల్ అవుతుంది. పొద్దున వేసి అందరూ పొద్దున ట్రై చేస్తారు వచ్చి వేసి ఓటు వేయాలని. చూడొచ్చు, మనకు కరీంనగర్ లోక్సభ పరిధిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. 28 మంది అభ్యర్థులు ఉన్నందువల్ల మనకు ఒక నోటా గుర్తుతో కలిపి 29 ఉంటాయి. బ్యాలెట్కు సంబంధించి బ్యాలెట్ యూనిట్ 2 ఏర్పాటు చేశారు. ఒక బ్యాలెట్ యూనిట్లో కేవలం 16 గుర్తులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ 16 గుర్తులు ఒక బ్యాలెట్ పేపర్లో, మిగతా గుర్తులు ఇంకొక బ్యాలెట్ వచ్చే విధంగా మనకు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ నమూనా ఇక్కడ మనకు డిస్ప్లే కూడా చేశారు. ఇక్కడ చాలామంది ఎవరెవరు పోటీలో ఉన్నారు, అభ్యర్థుల ఫోటోలు, గుర్తులు కూడా మనకు బ్యాలెట్ పేపర్లో ఉంటాయి. ఇట్లా మనకు ప్రధాన పార్టీ అభ్యర్థుల వివరాలు స్టార్టింగ్లో ఉంటాయి, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత గుర్తింపు పొందిన వివరాలు ఉంటాయి. ఇట్లా మనకు బ్యాలెట్ పేపర్లో ఉండే విధానం ఇట్లా ఉంటుంది. ఫోటో ప్లస్ గుర్తు ఇట్లా 2 ఉంటాయి. ఇట్లా ప్రతి గుర్తు వాళ్ళ పోయిన ఓటర్లు లోపల చూసుకున్న తర్వాత వాళ్ళకు అనుకూలమైన గుర్తుకు ఓటు వేసుకునే అవకాశం ఉంది. గతంలో అభ్యర్థుల ఫోటోలు ఉండేవి కాదు, కేవలం గుర్తులు మాత్రమే ఉండేవి. కానీ కొద్ది సంవత్సరాలుగా వీటిని గుర్తులు కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈసారి ఓటింగ్ను పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెంచుతుందని చెప్పి అధికారులు కూడా ఆశిస్తున్నారు. నిజానికి ఎండ కనుక ఉంటే ఉదయం సాయంత్రం మాత్రమే పోలింగ్ ఎక్కువగా జరుగుతుందని ఆశించారు. కానీ కొద్దిగా నిన్నటి నుంచి వాతావరణం చల్లబడింది, మేఘాలు కూడా కమ్ముకొని కొంత వాతావరణం చల్లగుండంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్న విషయమే తెలుస్తుంది. అనిల్, మనకు ఇప్పుడు కరీంనగర్ ముకరంపురంలో కొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తర్వాత బండి సంజయ్ సాధనా స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. తర్వాత మిగతా వెలిచాల రాజేందర్ల వంటి కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అనిల్.